చలో అందరికీ క్షణార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా అయ్యాల్టి మోక. ఇగో లిజన్, ముందుగాల దేనికైనా విజన్ ఉండాలి. ఒక విజన్ తోటి పోతేనే భవిష్యత్తులో ముందుకు పోతాం. అగో గందుకే చంద్రబాబు నాయుడు విజన్ తోటి పనిచేస్తాడు. ఆ విజన్ ఉన్న నాయకుడు కావాలనే కదా ఏపీ జనాలు ఎన్నుకున్నది. అగో అదే తీరుగా ద్రవిడ వర్సిటీకి పోయి విద్యార్థులకు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైనా ధమాకు పెట్టాలి. ఒక న్యూ విజన్ ఉండాలి. కొత్త విజన్ ఉండి, కొత్త ఆలోచన ఉండి, కొత్త లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం దిశగా మనం దూసుకుపోవడంలో ఏమాత్రం వెనుకకు పోమని ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చిండు అనుకో రాదురి. కుప్పం వర్సిటీకి పోయినుండే ఇక అక్కడ వాళ్ళతోటి ముచ్చటించి ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి, ముందు ఇంకెట్లా చేయబోతున్నాం జాగ్రత్తగా వినుండ్రి. అందరు కూడా ఏ పనులు చేసినా, ఎవరు ఏ పని పెట్టుకున్నా కూడా అది ఒక విజన్ తోటి చేయాలి, ఒక ధమాక్ తోటి చేయాలి, ఒక ఆలోచనతోటి చేయాలి. కానీ అలిపిలిగా పోయి అటువట్టుగా మాట్లాడి జగనాలు లెక్క ఇట్లాంటి వచ్చిన పనులు చేయొద్దని చెప్పని సాప్సీదా చెప్పేసిండు అనుకో రాదురి. ఎంతైనా విజన్ ఉన్న నాయకుడు కాబట్టి జనం ఏం చేసిరు, రెండోసారి మళ్ళీ అవకాశం ఇచ్చారు, ఏరుకోరి ఎన్నుకున్నారు. కాబట్టి ఏపీ ఇప్పుడు ఈ ఉరుకులు పరుకుల మీద ఎట్లుపోతుంది చూడుర్రి. ఇంకా మొన్న 4 ఏళ్ళ దాకా ఎట్లుండే నాయన అంగడంగడు అడివాడివి. ఏపీ గురించి ఏమన్నా చెప్పేటట్టుండే నా మొన్నటి దాకా. ఇప్పుడు కూటమి సర్కారు ఏమంటా వచ్చిందో ఆ కాంచెలు ఏపీలో అభివృద్ధి పనుల దగ్గర నుంచి 6 నెలలు దాటిందో లేదో ఎంత కథ ఉన్నది చూడుర్రి, ఎట్లా పోటీ పడుతున్నది దేశంలో. దట్ ఈస్ విజన్. గదే చంద్రబాబు నాయుడు. అరే ఎక్కడి జనము ఏం కథ చూడుండ్రి. పర్యటనకు వచ్చిన సీఎం వెనుక ఎంతమంది జనాలున్నారో. పట్టుదలుంటే చదువు తక్కువైనా ఉన్నంత లక్ష్యాలు చేరుకోవచ్చు అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు సారు గీతీరుగా మాట్లాడుకు వచ్చిండులా. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ద్రవిడ వర్సిటీల స్వర్ణ కుప్పం విజను 2029ని ఆవిష్కరించిండు. కుప్పం కోసం విజన్ 29 నిర్దేశించుకున్నామని, నిర్దిష్టమైన ఆలోచనతోటి విజన్ సాధనకు కృషి చేస్తున్నాము. సర్కారు ప్రైవేటు పెట్టుబడుల మీద ప్రణాళికలు రూపొందించడం చెప్పి సీఎం చంద్రబాబు సారు మాట్లాడుకొచ్చిండు. జీవితంలో కట్టబడితే పైకి ఎదుగుతారు, ఉత్తగుంటే కాదు అని చెప్పి సీఎం సారు చెప్పుకొచ్చిండులా. ప్రతి నియోజకవర్గానికి విజన్ రూపొందిస్తాము. కుప్పం జనాల రుణం తీర్చుకునేందుకు విజన్ రూపొందించినాము. ఇక దేశానికి ఆదర్శంగా ఏపీని అభివృద్ధి చేస్తాం. అభివృద్ధిని చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారని చెప్పి ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పనే మా లక్ష్యం అని చెప్పి మాట్లాడుకొచ్చిండు. చూడుండ్రి. స్వర్ణ కుప్పం 10 సూత్రాలు 10 ప్రిన్సిపల్స్ నేను అడాప్ట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే by 2029 Koppam constituency envisages to be a model constituency that nurtures a thriving community where every citizen has access to quality of services, economic opportunities and high standard of living. చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచి మీ ఆరోగ్యాన్ని పెంచే విధానానికి రూపకల్పన చేస్తున్నాం. నేను 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. 1 వెల్తీ, 2 హెల్తీ, 3 హ్యాపీ. ఇక తెలంగాణకు హైదరాబాద్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నదన్న సీఎం చంద్రబాబు ఆటెనక చిక్కి ఆయన చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయని మాట్లాడుకొచ్చిండు. 2014 నుంచి 19 నడుమ ఏపీని అభివృద్ధిలో నడిపించిందని, అయితే గాలిపక్క పార్టీ సర్కారు వచ్చినాక మొత్తం లూటివాయ చెప్పి అటు దిక్కు కూడా గరమైండులా. మొత్తానికైతే సీఎం చంద్రబాబు సార్ అంటే ఎట్లుంటది చెప్పుండ్రి. హవా మామూలుగా ఉండదు కదా. చంద్రబాబు అంటేనే విజన్ ఉన్న నాయకుడాయే. దేహే మేము ఇవ్వకపోతే వాళ్ళు ఇస్తారు, మేము అన్నది అన్నట్టే చేస్తాం, మీరు ఇస్తారా అని మీరు నీలిగేదేందే. మరి మేము కాకపోతే ఎవరు ఇస్తారు అన్న? 6 హామీలలో ఇప్పటికి 4 ఎక్కువనే చేసేసినాము. ఇక అయిపోయి అటో ఇటో రైతు భరోసా కూడా ఇస్తూనే ఉంటుంది. ఊకుంటే ఆమె మాట అన్నాక గట్లుండదు. ఎందుకనంటే ఒక్క కారు పార్టీలో తెలివి మీదే పాలన కాదు. మా కాంగ్రెస్కి అపారమైన అనుభవం ఉన్నది, దేశం మీద అనుభవం ఉన్నది, రాష్ట్రాల మీద అనుభవం ఉన్నది. ఏ పాలసీ ఎప్పుడు ఇవ్వాలి, ఏ జనాలకి ఏది ఎప్పుడు కావాలో మాకు ఇరకవే. మీరు చెప్పేది మాకు ఇరక అని చెప్పని పొన్నమన్న గట్టిగానే అనుకొచ్చింది అనుకో రాదు. కారు పార్టీలకు పెట్టిండు సురుక గట్టిగానే. అగో గట్లుంటుంది కథ. ఎందుకనంటే మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నది, మేము చాలా అనుభవంతో ఉన్నాం. ఈ జనాలకు ఎప్పుడు ఏం చేయాలో మాకు ఎరికే. మీరు చెప్తే నేర్చుకుంటా. ఆమె నిన్న మీరు 10 ఏళ్ళు ఎలగబెట్టిరేమో, అంతకుముందు 100 ఏళ్ళ చరిత్ర మా పార్టీకి ఉన్నదని పొన్నమన్న పొట్టుగా అడిగేసిండు అనుకో రాదురి. మొత్తం మీద ఎందుకు ఇంత కోపానికి వచ్చిండు, ఇంత గారానికి వచ్చిండు, ఏమేం చేసినా అని చెప్పిండు అనేది ఇంటి అయిపోదా? ఇందాం రారి. అటు ఇటు పోతారు, మా మీద పడతారు. మేము మంచి ఎత్తే చూడలేక కండ్లల్లో మన్ను పోసుకున్నట్టే చేస్తున్నారు కదా గీ కారు పార్టోళ్ళు, ఆ కమలం పార్టోళ్ళు. భలే ఉన్నారు పోన్రి. మేము ఎన్ని ఇబ్బందులున్నా మేము ఇచ్చిన హామీలు అమలు చేయబడుతుంది. మళ్ళీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వబడుతుంది, 500కే గ్యాస్ ఇవ్వబడుతుంది. 2 లక్షల రూపాయల దాకా రైతు రుణమాఫీ చేసినాము, 40% డైట్ ఛార్జీలు పెంచినాము, 55,000 ఉద్యోగాల భర్తీ చేసినాము. ఇక నిన్న రైతు భరోసా ఇస్తామని కూడా ప్రకటిత్తిమి, దానికి 12,000 కూడా పెంచుతామని చెప్తిమి. భూమి లేని పేదోళ్లకు సంవత్సరానికి
12,000 ఇస్తామని కూడా నిర్ణయించినాము. ఇక 10 సంవత్సరాల కాంచెల్లి బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చింది, ఇలా బాగా మాట్లాడుతున్నారు అని చెప్పి మస్తుగా పైరైండు లో హస్నాబాద్ లా గీ తీరుగా ఇటు బీఆర్ఎస్ మీద అటు బీజేపీ మీద దండిగ ధ్వజం ఎత్తిండు. ఇక తెలంగాణ సర్కారు 4వ తారీఖు నాడు జరిగిన కేబినెట్ లా తెలంగాణ రైతులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలతోని ఇక రైతు భరోసా భూమి లేని పేదలకు 12,000 రూపాయలు జనవరి 26 నుంచి అమలు చేస్తామని నిర్ణయించింది కదా నుల్లా. ఇక గాలు మాట్లాడిన మాటలకు గీ తీరుగా గరమైండు అన్నట్టు. నేను అడుగుతాను, మీకు జాతనైతే మీరు ఇచ్చిన హామీల గురించి ఒకసారి సమీక్ష చేసుకోండి. మేము చర్చకు సిద్ధం. ఇన్ని రకాల కార్యక్రమాలు జరిగితే ప్రశ్నలు సిద్ధాంతి పోయి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి, బదనాం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ప్రజలను అర్థం చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం యొక్క పనితీరును. ఆనాడు యూపీఏ ఉన్నప్పుడు 81 కోట్ల రేషన్ ఇస్తే ఒక రేషన్గా కోట రేషన్ పెంచలేదు. ఇప్పుడు సపోజ్ మన రాష్ట్రంలో ఎంత రేషన్ ఇస్తున్నారు అనుకో, మారుతున్న కాలం అనుగుణంగా పెరగాలి కదా. ఏమీ ఏ కార్యక్రమం కూడా జరుగుతున్నటువంటి సందర్భం లేదు. వీళ్ళు పాలిస్తున్న దేశాలు రాష్ట్రాలు చాలా ఉన్నాయి. నేను సర్వవర్లకు పైసలు ఇస్తురా, రుణమాఫీ చేసిరా, ఉపాధి లేని పైసలు ఇస్తురా, వాడి గురించి మాట్లాడు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు అవి మాట్లాడకుండా విమర్శలు చేసే పరిస్థితి, రకరకాలుగా అవగాహన లేకుండా మాట్లాడే పరిస్థితి మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. అగ్గో చూసిండ్రు కదా నువ్వు గదన్నట్టు. ఇక బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఒకటే ఎజెండా తోటి రాజకీయంగా కాంగ్రెస్ సర్కార్ను మస్తుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ జనాలు అర్థం చేసుకోవాలి. రైతు సంఘం నాయకుడు దల్జీర్ సింగ్ 20 రోజుల కాంచెల్లి ఆమరణ నిరాహార దీక్ష చేయబట్టి మీ నిర్వాకంతోటే కదా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్నారు. మీరు పాలిస్తున్న రాష్ట్రాలల్లో సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నారా? 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసిండ్రా? హేమ భలే మా మీద పడేడతారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ ఒకే మాటతోటి పోతుర్రు. భలే ఉన్నారు పోన్రి. ఇక మీరు ఎంత చేసినా ఏం చేసినా మేము చేస్తూనే ఉంటాం, ఆగేదైతే లేదు అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా గరమైండుల్లా అని సైనోడు లేని పోంది ఏదోటి తెచ్చి పెడతాడు. ఏమి తింటారు, ఎట్ట పాడు చేస్తారా మీరు నాయన? లేదోటి పోయిన తేప పట్టుకొస్తేవి ఓ కరోనా పురుగును పట్టుకొస్తేవి. అది దేశమంతా పెరిగి ఆగమాగం చేసి అందరు ఆయుధిని ఆఖరికి 2 ఏళ్ళ పొద్దు దునియా అంతా దుబ్బ చేసి అవతల పడ్డది. ఇక అటో ఇటో అనుకుంటున్నాగానే మళ్ళోటి మోపు చేస్తేవి. మళ్ళోటి తీసుకొచ్చి ఆ బుడ్డ పొరగాలకు, నెలల పిల్లలకు ఇది అదే అది ఇది అనగానే నీ దేశం దాటిస్తేవి, మా దేశంలో రాణిస్తేవి. ఇప్పుడు అహ్మదాబాదు, బెంగళూరు ఇట వాటి 2-3 కేసులు నమోదైనాయట. పైలంగుండూరు చిన్న పొరగాలకు సర్ది దగ్గులతోటి పరిచయం బట్టి ఆగవాగం చేస్తున్నట్టు ఈ కొత్త వైరస్ పాడైపోయి చేయనోడు యాడికెళ్ళోటి తీసుకొస్తాడు. ఈ తీట పురుగులు ఇవి నీ ముద నష్టం అయిపోను. ఎట్ట చేయాలరా నిన్ను? నీ పురుగులు నీ మీదకి వదిలినా కూడా మళ్ళీ మంది మీదకి వదులుతున్నాం ఏమరా నాయన? నీతోటి వచ్చింది కథ. ఏం రోగాలో ఏమో పోన్రి. కరోనా పెట్టిన దెబ్బతోటే కోలుకోలేకుండా అయిందంటే ఇప్పుడు మళ్ళా కొత్త వైరస్ వచ్చి పడుతున్నదట. చైనాల విజృంభిస్తున్న హెచ్ఎంపీవి వైరస్ భారత్ కూడా చేరిందట. కర్ణాటకలో 2 కేసులు, అహ్మదాబాద్ లో ఇంకో కేసు బయటపడ్డదట. బెంగళూరులో 3 నెలలున్నోళ్లకు 8 నెలల వయసున్న 2 పిల్లగాండ్లకి ఈ వైరస్ సోకిందట. ఇక చూడుండ్రి ఒక్కొక్కళ్ళకు అనుకుంటా మళ్ళీ ఈడదాకా దారే పడ్డది కదా. ఇక దేశం మొత్తం మీద శ్వాసకోశ వ్యాధుల ముచ్చట్ల ఐసీఎంఆర్ సాధారణ పర్యవేక్షణల భాగంగా ఈ 2 కేసులు బయటపడ్డాయని చెప్పి ఆరోగ్య శాఖ వెల్లడించుకొచ్చింది. చూడుండ్రి. ఇక ఏందో ఏమో పోన్రి. ఈ హెచ్ఎంపీవి వైరస్ లక్షణాలు ఫ్లూ అట, ఇంకిని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతోటే ఉంటదట నుల్లా. దగ్గు, జరబు, ముక్కు దిబ్బడ ఇక ఇవన్నీ వచ్చి పడతాయట. ఇక మళ్ళేం చేస్తాము? ఇక మన జాగ్రత్తలో మనం ఉండాలి. మళ్ళా ముక్కులకు మాస్కులు పెట్టాలి, మళ్ళీ ఇంత దూరాలు పాటించాలా. ఇక లేకపోతే మళ్ళెంతుంటదో కథ. ఈ దిక్కుమల్ల వైరస్లతోటి మొత్తం ఆగమే ఉన్నది కదా. ఆ కరోనా చేయంగానే ఎటుగాకుండా అయినామంటే మళ్ళీ ఇదోటి తీసుకొచ్చి పెట్టిండ్రట. ఈ షైనులకి ఏడ పని లేదు, దిక్కుమల్ల తిండ్లు తింటారు, గీసొంటి అన్ని పట్టుకొస్తారు. ఇక తాగి బండ్లు నడపకుర్రా నాయన, ఫైన్ వేస్తురు అంటే అయితే కట్టినాడు చూద్దాం ఫైన్ ఏముందని అట్నే వేసుకుంటూ పోతూనే ఎవరు మందేయ్యా బండేయ్యా. ఇక అట్లా కాదురా నాయన, కౌన్సిలింగ్ పిలుస్తామైతే ఏముందో గంట సేపు చెవులు కొరుకుతారు, అవతల పంపిస్తారు. ఏమవుతుందని చాలా మంది అనుకుంటారు కదా. మీరు తాగుబోతోళ్ళు గిసొంటి వేషాలు వేస్తారని నాకు ఎరికే తాత అని ఒక మేడం ఏం చేసింది ఎరికేనా? ట్రాఫిక్ మేడం ఇక చక్కగా వాళ్ళ కొడుకును పిలిపించింది. ఆ తాగి నడుపుతున్నాయన పట్టుకొని కొడుకును పిలిపించింది కౌన్సిలింగ్ కాడికి. పిలిపించి ఆయనతోటి చెప్పించింది, నాన్న నాకు ప్రామిస్ చేయి, నాకు నువ్వు కావాలి, ఏదన్నా ఈ పుసుకున్న నువ్వు తాగి నడుపు కూడా టపా కట్టేసి నా పరిస్థితి ఏందని కొడుకుతోటి చెప్పిస్తే వాళ్ళకి తండ్రికి ఎంత కలకాలు ఉంటుందో చెప్పురు. అమ్మా పానం ఎంత కష్టమవుతుందో చెప్పురు. అగో ట్యాక్స్ పేయర్లకు గట్లాంటి శిక్ష పెట్టింది మేడం. అమ్మ దయచేసి గిసోటిది పెట్ట మేడం అనుకున్నంత పని అయింది అనుకో రాదురా ట్యాక్స్ పేయర్కు.
పాపం మరి ఏం చేస్తుంది, నువ్వు నీ కోసం కాకపోయినా నీ పిల్లగాని కోసం బతకాలరా అన్నట్టుగా ఎంత పెద్ద శిక్ష చెప్పురు. ఎదురుగానే కొడుకు డాడీ నువ్వు నా కోసం బతకాలన్నాడు అనుకో, అది గుండెలు వలిగిపోవు ఆ మాట ఏంటే. ఈ మేడం గదే చేసింది. పుసుక్కున్న ఈ టెక్నిక్ పోలీసు వాళ్ళందరికీ తెలిస్తే ఫస్ట్ ఈ తాగినోని కంటే కుటుంబ సభ్యులను పట్టుకొని మొత్తం ఈ కథ చేపిస్తట్టు. మొత్తం మీద అయితే జాగ్రత్తగా ఉండు నాయన. ఇక రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తారు కదా నుల్లా. అసలైతే డ్రంక్ అండ్ డ్రైవ్ లా పట్టుబడితే ఏం చేస్తారు, లైసెన్స్ రద్దు చేస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, చలాన్లు ఎత్తారు. కానీ ఇక్కడ చూడుండ్రి గీ ట్రాఫిక్ పోలీస్ మేడం ఏం చేసిందో, ఒక ఆయనకు బుద్ధచ్చేటట్లు చేసింది చూడుండ్రి. తాగచ్చిన తండ్రిని కొడుకుతోటి మాట్లాడించుకుంటా, నాన్న నువ్వు నాకు కావాలే, ఇంకో తేప మందు దాగి బండి నడపకు, నాకు ఒట్టేయు నాకు మాటియు అని చెప్పి ఆ పిల్లగానితోటి తండ్రికి ప్రమాణం చేపించింది చూడుండ్రి. ఇక అట్లా ఎప్పుడుతోటి తండ్రి కండ్లల్లో నీళ్లు తిరిగి కొడుకుని ముద్దు పెట్టుకుంటా దగ్గరికి తీసుకొని ఇంకా దాగనానా అని చెప్పి మాట్లాడిండు. ఈ వీడియో చూసిన అందరూ కూడా మేడము మీరు మస్తు గ్రేటు అని చెప్పి ఇక మేడంకైతే ప్రశంసల వాన కురిపిస్తున్నారు. కావాలంటే చూడుండ్రి. నాకు నువ్వు కావాలి, ప్రామిస్ చెయ్యి. ఆగో చూసిండ్రు కదా. ఇక మొత్తానికైతే గట్టిగా బుద్ధచ్చేటట్లు కొడుకుతోటే చెప్పిపించింది. ఇక మరి నడుమ మస్తు మంది దాకా తాగి బండ్లు నడుపుతలేరా అనులా. తాగిన మత్తులా రయ్యరుయ్యబోయి ఆడబడుతుండో కూడా తెలుస్తలేదు. కాలు చేతులు కొట్టుకపోవుడు లేకపోతే పానాలు పోవుడు. ఎంత ఇకమత్తులున్నాయి చెప్పుండ్రి. గంది గురించే గీ తీరుగా చెప్పిపించింది. ఇక మొత్తం గాలి మోటార్లు ఎక్కి గత్తర్లేసినట్టు బయట దేశాలకు పోతాం, ఆడదాం ఒకరు చేస్తాం, ఈడనా ఒకరు చేస్తాం అనకూరు కాదు. ఈ భూమి మీదకి వెళ్ళి వచ్చినాం, ఈ భూమి మీద అడుగు పెట్టినాం, ఈ భూతల్లిని ముద్దాడుదాం. యువతంతా ఆలోచన చేయుండ్రి. కొంత వ్యవసాయం వైపు కూడా మళ్ళుండ్రి. వ్యవసాయంలో చాలా ఫలసాయం ఉంది. అందరికి అన్నం పెట్టిన వాళ్ళం అయితే భూమిని నమ్ముకుంటే భూమి విలువ తెలుస్తుంది మనకు. అంటే ఉరుకుతాం, నౌకర్లు చేస్తాం, గాలి మోటార్లు తిరుగుతాం అనకూరి అని చెప్పని ఒక యువరైతే అనుకొచ్చింది అనుకో రాదురి ఖమ్మంలో. ఇక అందరూ ఇవి అవి రాకుండా ఈ ఫ్లెక్సీలు అవి ఇవి పెడతారు కదా పొలాలకు. కానీ ఈయన ఒకటి రాసి పెట్టిండు, ఏందో ఎరికైనా అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నారని నన్ను చూసి ఏడవకు అని పెట్టిండు. ఈ కొటేషన్ ఏడుంటుంది, లారీలకు వెనకంగా ఉంటుంది కదా, నన్ను చూసి ఏడవకు రాని ఆటోలకు లారీలకు బస్సులకు. ఈయన అట్లా కాదు, అప్పు చేసి వ్యవసాయాన్ని నమ్ముకున్న భూమిని నమ్ముకున్న నన్ను చూసి ఏడవకురి, నాకు మంచిగా ఉపయోగం అవుతాడు, సాయం చేయరు అని చెప్పని పెట్టిండు యువ రైతు. నిజంగానే భూమి మీద ఎంత ప్రేమ ఉంటే ఇట్లా చెప్తారు చెప్పురి. ఇవాళ రేపట్ల బురదలకు మోకాల లోతుము పైంట్ మలుచుకొని ఓ నాగలి దుందాం, అరక కడదాం, ఎడ్డని కొడదాం, బురద రుచి ఎట్టుంటుందో చూద్దామని చేస్తాం, మనం చెయ్యం. అందుకే ఈ రైతుకి ఇట్లా పెట్టిండు. జై హో రైతన్న, జై కిసాన్. ఏపుగా పెరుగుతున్న పైర్ల మీద ఓళ్ళ దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటారు. దేవుళ్ళ పోటువలు, సినిమోల పోటువలు, లేకపోతే జంతువుల పోటువలు ఏదో ఓటి పెడతారు. కానీ ఈ ఖమ్మం జిల్లా కాడ ఒక రైతు మాత్రము ఇగైన మిరప తోట కాడ వెరైటీ ఫ్లెక్సీ పెట్టిండుల్లా. అట్నుంచి వచ్చేటోళ్ళు ఇట్నుంచి పోయేటోళ్ళు ఇక ఫ్లెక్సీని ఆసక్తిగా చూస్తాండ్రు. ఇక మిరప పంట మీద ఇతరుల దృష్టి పడకుండా ఇక కొన్ని రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండట. ఇగైన ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీల ఆయన ఆవేదన కనబడుతున్నదుల్లా. రైతు సురేష్ మాత్రము యువత ఎక్కువ ఉద్యోగం మీదనే ఆసక్తి చూపుతున్నారు. ఎవ్వరు కూడా వ్యవసాయం పని చేస్తలేరు, గిదిన్ మీద కూడా దృష్టి పెట్టాలా. రైతన్న లేకపోతే 5 ఏళ్ళు ఉత్తగానే లోపలికి పోతాయా అనుల్లా. రైతు దేశానికి వెన్నుముక కాదా అని చెప్పి గీ తీరుగా కోరిండట. ఇక ఆయన కూడా మాట్లాడుతున్నాడు కదా, మళ్ళీ త్యాప అయిందాం పాన్రి. రైతు మేలుకో యువత ఆదుకో అని చెప్పి ఒక ఫ్లెక్సీ రోడ్డు పక్కన పెట్టడం వల్ల చాలా మంది రైతులు చూశారు. అలానే పెట్టమని కోరుకుంటున్నా. అందరూ పోయి వేరే వేరే బిజినెస్లు అన్నీ చేస్తున్నారు. అట్లా కాకుండా మా తల్లిదండ్రి వ్యవసాయం చేశారు కాబట్టి నేను చేయాలనే ఆలోచన కాదు, కానీ నాకు చేయాలని కోరిక ఉంది. అలానే చేస్తున్నా. అలాగనే మీరు కానీ అందులో 4 అన్నదమ్ములు ఉన్న ఒక్కలైనా కానీ వ్యవసాయం చేసే ఏర్పాటు చేసుకోండి. దానివల్ల బాగుంటుంది. అందరం వేరే బిజినెస్ పోతే మనకి బాగుపెట్టే వాళ్ళు ఉండరు కాబట్టి మనం కానీ ఆలోచించాలి. హగ్గు గదన్నట్టు ముచ్చట. ఇక గందుకే సురేష్ అనే రైతు గీ తీరుగా ఆలోచన చేసిండట నుల్లా. గంతే కాకుండా యువకులు కూడా వ్యవసాయం చేసే రైతులకు తోడ్పాటు అందించాలని చెప్పి సురేష్ కోరిండు. ఏమే చిరుతా, మరి ఎటు పోతున్నావు? చీకట్ల పడి నువ్వు పొద్దుటిలేమో తిరిగావు, సిరిసేల అడవుల్లో ఆగమాగం చేస్తున్నదట ఈ చిరుత పులి. మరి ఏమి దాచిపెట్టుకున్నావా? మా పూజారి వాళ్ళ ఇంటికి పోయినామంటే మరి ఏమైనా అర్చన చేపిద్దామని పోయినావా? పూజారిని ఏమన్నా జాతకం చెప్దామని అడుగుదామని పోయినావా? లేకపోతే ఆయన జాతకాన్ని కథం చేద్దామని పోయినావా? ఇక చీకట్ల ఇంటి ముంగలికి పులి వస్తే ఎట్టుంటుంది చెప్పురుల్లా. దాది ఏడంగా దూరంగా కనబడితేనే మనకు ఒళ్ళు జల్లు పట్టదు. అసలు ఇంటికి ఆకిలి ముంగలికి వస్తే ఇంకెట్లుంటుంది? ఓ నాయను, గుండె జల్లు అనంత పని అయిందట. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది కాబట్టి తెలిసిపోయింది. మరి చీకట్లో ఏమిటి తిరుగుతుండొచ్చు? అడవిలో మేత లేకుండొచ్చునా? లేకపోతే దేవునికి ఏమైనా అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుందా సిరిసేల మల్లన్నకు? మరి పూజారిని ఎదురుగా వచ్చి మాట్లాడితే ఆడే చిరుతా, నీ చిడుగు చేతలు కాకపోతే చీకట్ల ఇళ్ళ పోటీ తిరుగుతావు పో. అసుంట ఈ లొలిక్కున వారెత్తును. ఇక ఇయ్యాల రేపట్లకి ఇదే భయం ఉంది జంతువులతోటి.
అబ్బర బిడ్డో గోంతున్నదా చూసిన రానుల్లా ఈ నడుమ రోడ్ల మీద కచ్చుడే కాదు పొలాల కచ్చుడే కాదు ఇక ఇండ్లకు కూడా దారి పట్టినవి చూడుండ్రి ఏమో అదే ఇల్లు కట్టుకున్నట్టు దర్జాగా తిరుగుతున్నది ఇంటి వరండాల మొత్తము అగ్గో గీ శ్రీశైలం కాడ చిరుతపులి కలవర పెడుతున్నది చూడుండ్రి పాతాళగంగ మెట్ల మార్గంలో ఉన్న పూజారి సత్యనారాయణ ఇంట్లకు ఈ అగ్గుమజాం రాత్రి చిరుత గిట్లొచ్చి కలకలను రేపింది రాత్రి చిరుత ఇంట్లోకి వచ్చినట్లు సీసీ కెమెరాల రికార్డ్ అయిన దృశ్యాలను చూసి పొద్దుగాలనే పూజారి కుటుంబం షాక్కి గురైందులా కొన్ని నెలల కాంచెల్లి శ్రీశైలం పరిసరాలల్లా చిరుతపులి సంచరిస్తుందని ఇక అక్కడ ఉన్నోళ్ళు మస్తు మంది చెప్పుకొస్తున్నారు కానీ అంత పట్టుబట్లేరులా అటవీ శాఖ అధికారులు ఇక సక్కమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు గమాండిగా వామ్మో గా టైంలో అయ్యవ్వాలన్న బయట కత్తి ఎట్లుండు చెప్పుండ్రి అవతలకో మన్నో ఎటన పోయినప్పుడు అప్పుడు ఆ పులాన్నే ఉంటే ఎంత పనవు వామ్మో చూసిండ్రు కదా ఇక రోడ్ ఇడిసబెట్టి పొలం ఇడిసబెట్టి అడవులు ఇడిసబెట్టి ఇక ఇండ్ల మీద పడ్డది చూడుండ్రి జర భద్రముల్లో అటవాధికారులు జర మీరు కూడా చర్యలు తీసుకోండి ఇక గివ్వులా ఇవాటి టీవీపై సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ 5 ఇగుంటా